నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పొలిటికల్ పార్టీల మధ్య మళ్ళీ ఒక యుద్ధం మొదలయ్యే ప్లేసు కడప, ఉమ్మడి కడప జిల్లా దగ్గర మొదలవుతుంది. జెడ్పీ చైర్పర్సన్ దగ్గర చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. గతంలో వైజాగ్ దగ్గర చూస్తే విశాఖలో అది మేము వైసీపీలో అందరూ ఎవరో అవినీతి పరులు ఉన్నారు, మేము చేర్చుకోము, ఇలాగే వదిలేస్తామని అప్పుడు విలువల గురించి చెప్పారు. ఇప్పుడు వస్తే ఇక్కడ మాత్రం పోటీ పడేదానికి సిద్ధపడుతున్నట్లుగానే కనిపిస్తుంది. బలం చూస్తేనేమో వైసీపీకే ఉంది, ఎందుకంటే అక్కడ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది కాబట్టి ఆ ప్లేస్ ఖాళీ అయింది. మరి గెలుపు చూస్తే అందరికీ తెలిసిందే వైసీపీ తరపున ఉన్నది కదా, ఎలా జరుగుతుంది అంటారు? అంటే చంద్రబాబు గారికి ఇది ప్రిస్టేజ్. వైజాగ్లో అయితే 200 మందిని ఇటు ఫిరాయింపు చేయడం అనేది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అయ్యి వీళ్ళు ఆల్రెడీ శిబిరాలు పెట్టేసుకోవడం ఇవన్నీ చేసి సంఖ్య విపరీతంగా ఉండేసరికి ఇంకా మన వల్ల ఎలాగో కాదులే ఇంకా అనేసి ఈ విలువల రాజకీయం స్టార్ట్ చేశారు. విలువల రాజకీయం అనేది అబద్ధం. ఎందుకంటే రాజకీయం అంటేనే మనకు అవసరం ఉన్నప్పుడు అధికారంలోకి రావడానికి ఏమైనా చేయాలి అనే ఒక పాలసీ. దాంట్లో చంద్రబాబు గారు ఏం మినహాయింపు కాదు. ఆయన చాలా రాజకీయాలు చేశారు, ఇట్లా క్యాంపు రాజకీయాలు. కాబట్టి కొత్తగా ఎందుకు మాట్లాడుతున్నారు విలువల గురించి అంటే అక్కడ అసాధ్యం అంతమందిని లాగడం. అందుకని వైసీపీ వాళ్ళ అవినీతి పరులు, అంతమంది అవినీతి పరులు మా పార్టీలో చేర్చుకొని మేము ఎమ్మెల్సీగా గెలవడం వల్ల ఏమిటి ఉపయోగము అన్నట్టుగా ఏదో ఒకటి దాన్ని కవర్ చేసుకున్నారు. కడప దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే కడప అనేది జగన్ గారి సొంత జిల్లా, ఉమ్మడి కడప జిల్లా. ఈ సొంత జిల్లాలో వాళ్ళు జెడ్పీ చైర్మన్ గెలిచారు. ఎలా గెలిచారు? 49 గెలిచారు 50లో. 50లో 49 అనేది ఇక ఆల్మోస్ట్ అన్నీ వాళ్ళే కదా. దాంట్లో ఏమైంది, ఒకరు చనిపోవడం, ఇంకొకరు రాజీనామా చేయడం జరిగితే 47 మందికి వచ్చారు. ఇవన్నీ మళ్ళీ మధ్యలో ఫిరాయింపులు ఇవన్నీ జరిగి మొన్న 10 మంది జగన్ గారు పిలిస్తే మీటింగ్కి గైర్హాజరు కావడం, ఈ లెక్కలన్నీ చూసినా కూడా ఇంకా 32 మంది ఉన్నారు. ఇది వైసీపీ తరఫున. బలం ఎంత? 25 మంది కావాలి, కానీ 32 మంది ఉన్నారు. ఇంకా 32 మంది అంటే ఇంకా ఇంతమందిని ఎక్కడి నుంచి లాగుతారు? ఇంతమందిని లాగాలి, ఇంతమందిని శిబిరం పెట్టాలంటే వస్తారా? వాళ్ళందరూ స్టబ్బార్నగా జగన్ గారి వైపే ఉంటారా, చంద్రబాబు గారి వైపు వస్తారా? అది పాయింట్. కాబట్టి ఇప్పుడు ఏమిటి, ఒకటి గెలిస్తే ప్రిస్టేజ్. జగన్ గారి సొంత జిల్లాలోనే జెడ్పీ చైర్మన్ మేము గెలిపించుకున్నాం చూడండి అని. గెలవకపోతే ఏం చేస్తారంటే మాకు వాళ్ళంతా వైసీపీ వాళ్ళందరూ అవినీతి పరులు, వాళ్ళు తీసుకొని మేము ఆ జెడ్పీ చైర్మన్ గెలిస్తే మాకేం అవసరం లేదు, మేము విలువలకు కట్టుబడి ఉంటామని వైజాగ్ లాగే ఇక్కడ కూడా చెప్తారు. గెలిస్తేనేమో వాళ్ళ బలము, గెలవకపోతేనేమో విలువలకు కట్టుబడి ఉండడం. అటువంటి గేమ్ ఏదో మళ్ళీ కడపలో కూడా జరగబోతోంది. వీళ్ళేమో ఆల్రెడీ బ్రహ్మం గారు మఠం జెడ్పీటీసీ గోవింద్ రెడ్డి గారిని ఆయన్ని వీళ్ళు జెడ్పీ చైర్మన్గా ఆల్రెడీ ప్రకటించుకొని వీళ్ళకి సంబంధించిన జెడ్పీటీసీలందరినీ కూడా ఇక్కడ అమరావతి పిలిపించి, తాడేపల్లి పిలిపించి ఏదో సమావేశం కూడా ఏర్పాటు చేశారంటే వీళ్ళు ఎలాగైనా అటువైపు లాక్కుంటారో అనే భయం ఉంది కాబట్టి వీళ్ళు ఫుల్ టైట్ చేశారు. వాళ్ళందరినీ టైట్ చేయడం, శిబిరము ఇవన్నీ ఏర్పాటు చేసి ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు వాళ్ళందరినీ ఇంతమందిని లాక్కోవాలంటే బోలెడు డబ్బులు కూడా ఇవ్వాలి. ఒక్కొక్కరికి 20 లక్షలు 30 లక్షలు ఇస్తే తప్ప సాధ్యం కాదు. కాబట్టి ఈ డబ్బులు ఇవన్నీ అంటే ఇప్పుడు అవసరమా? ఇప్పుడు ఎన్నాళ్ళు ఉంటుందో ఆ పదవి అనే మూడైనా ఉండొచ్చు, లేదంటే కడప లాంటి చోట జగన్ గారిని ఓడించడం అనేది మనకు ప్రెస్టేజ్ అనేనా అనుకోవచ్చు. అంటే రాజకీయాల్లో ఇప్పుడు కూడా ఏమిటంటే మనకు కుదిరితే అధికారం వస్తుంది, కుదరకపోతే విలువలకు కట్టుబడి ఉన్నామని చెప్పచ్చు. అక్కడ 200 అంటే అది నిజంగా చాలా పెద్ద విషయము. ఇక్కడ నెంబర్ చూస్తే చాలా తక్కువ కాబట్టి ఇక్కడ నంబరు చిన్నది, మొత్తం 50 మందే కాబట్టి. అయితే 50 మందిలో విపరీతమైన మెజారిటీ వీళ్ళకు ఉండడం. ఒకవేళ అటు ఇటు కాస్త అటు ఇటుగా 2-3 అటు ఇటుగా ఉండింటే లాగేసి ఉండేవాళ్ళు. కానీ 50 మందిలో విపరీతంగా వీళ్ళ వైపు ఎక్కువ మంది ఉండేసరికి ఇప్పుడు పోయిన వాళ్ళందరూ పోగా కూడా ఇంకా 32 మంది ఉన్నారు. మొన్న ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ కావడం వల్ల అమర్నాథ్ రెడ్డి గారు అది ఖాళీ పడింది ఆ ప్లేసు. ఈ ఖాళీ పడిన ప్లేస్ని భర్తీ చేయాలి. కాబట్టి చంద్రబాబు గారు తన చాణక్య రాజకీయం అయితే ఇక్కడ వాడతారు, నో డౌట్. కానీ ఏ పార్టీ అయినా వాడుతుంది, అది చంద్రబాబు గారనే అనక్కర్లేదు. ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్న పార్టీ మధ్యలో ఖాళీలు పడినప్పుడు ఎమ్మెల్సీలు కానీ ఇతర చైర్మన్లు ఏవో ఒకటి అంటే ఖాళీలు పడినప్పుడు అక్కడ గెలవడానికి తన మనుషుల్ని ఒకరిని అక్కడ నియమించుకోవడానికి ఏదో ఒక రకంగా ప్రయత్నం చేస్తుంది. దీంట్లో ఇది రాజకీయంలో ఇదేం తప్పేం కాదు. కానీ ఇక్కడ సాధ్యమా? కడప జిల్లాలోనూ సాధ్యమా? సాధ్యమైతే మాత్రము టీడీపీ తన బలంగా చెప్పుకుంటుంది. ఇక్కడ చూసారా, అక్కడే అతనికి బలం పోయింది. అక్కడే కడపలోనే జెడ్పీటీసీలకు జగన్ మీద నమ్మకం పోయింది కాబట్టి వాళ్ళంతా మా వైపు వచ్చారు.
కాబట్టి ఆయన నైతికంగా ఓడిపోయినట్టు అది ఇదని విమర్శలు చేస్తారు. ఓకే, ఇది ఇక వైఎస్ జగన్ గారి సొంత జిల్లా కాబట్టి అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా జగన్ గారికి ఇంకొంచెం ఎక్కువ విధేయతతో ఉండే అవకాశాలు లేవంటారా? అంటే సొంత జిల్లా కదా. అంటే విధేయతలు ఇవన్నీ కూడా అంటే ముందు నుంచి వాళ్ళ నాన్నగారి కాలం నుంచి కూడా ఆ జిల్లా చాలా స్ట్రాంగ్. రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి కూడా కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చేవి అక్కడ. కానీ ఒకసారి తెలుగుదేశం వాళ్ళు కూడా అక్కడ కూడా రాజకీయం చేశారు. వీరారెడ్డి గారు గతంలో మాజీ మంత్రి వీరారెడ్డి గారు జీవించి ఉన్నప్పుడు ఆయన మంచి రాజకీయంగా పట్టున్న నేత. ఆయన ఒకసారి చక్రం తిప్పి తులసిరెడ్డి గారిని జెడ్పీ చైర్మన్ చేశారు. కాబట్టి కడప తెలుగుదేశానికి ఏం కొత్త పోస్ట్ ఏం కాదు, కడపలో గెలిచారు ఒకసారి వాళ్ళు. అయితే ఏమిటంటే ఇప్పుడు ఈ మారిన పరిస్థితుల్లో పోయినసారి 49 జెడ్పీటీసీలు గెలుచుకున్న నేపథ్యంలో జగన్ గారి వైపు ఉండకుండా అటువైపు వస్తారా? మొన్న కూడా అసెంబ్లీ కూడా బాగానే గెలిచారు కదా, తెలుగుదేశం వాళ్ళు బాగానే గెలిచారు. కాబట్టి రాజకీయాల్లో ఈ అటు గోడ దుంకడం అటు ఇటు ఇవన్నీ చాలా మామూలు విషయాలు, అటు పార్టీలు మారడం ఇవన్నీ. అయితే ఆయన సొంత జిల్లా కాబట్టి ఆయన ఈయన ఓడించడానికి ఈయనెంత ప్రయత్నం చేస్తారో నిలబెట్టుకోవడానికి ఆయన అంత ప్రయత్నం చేస్తారు కదా. మన వైజాగ్లో కూడా సులభంగా ఏం వదిలిపెట్టలే. వైజాగ్లో కూడా అన్నీ టైట్ చేసేయడం వల్ల ఇక లాభం లేదని చేతులు ఎత్తేసి మేము ఉందా రాజకీయం చేస్తున్నాం మేము అన్నారు. కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా బొత్స సత్యనారాయణ గారిని ఓడించుండేవాళ్ళు. కాబట్టి ఇక్కడ అవకాశం ఉంది, నంబర్ తక్కువ కాబట్టి. మరి ఏ రకమైన రాజకీయం అంటే ఇప్పుడు గెలిస్తేనేమో అవును మీ ఉందా రాజకీయాలు ఏమైనాయి, మీ విలువలు ఏమైనాయని ఎవరైనా క్వశ్చన్ చేస్తారు. మరి వాళ్ళందరినీ ఎట్ట చేర్చుకున్నారు అని. రాను అనేక మున్సిపల్ కార్పొరేషన్లు కానీ మేయర్లు వీటన్నిటిలో ఎలాగోలాగా తెలుగుదేశం వైపు లాగే ప్రయత్నం చేస్తారు, ఏదో ఒక రూపంగా విశ్వాసం పెట్టడం ఇంకోటి. కాబట్టి ఈ విలువలు అనేటివి ప్రతిసారి వర్కౌట్ కాదు. వైసీపీ వాళ్ళని లాక్కుంటేనే కదా ఆ పోస్టులు వస్తాయి, మీకు ఎలా వస్తాయి లేకపోతే. కాబట్టి నడుస్తుంది, గేమ్ అయితే నడుస్తుంది. ముందు అనవసరంగా ఆ పదం వాడేశారంటారా? వైజాగ్ ఫ్లోలో వాడతారు రాజకీయాల్లో, అప్పటికప్పుడు ఏదైనా వాడతారమ్మా రాజకీయాల్లో వాళ్ళు. ఇది కాదు ఇది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ విలువల్లో ఉందా అనేది వాళ్ళు వాడారు. ఎన్నిసార్లు మీరు ఈ ఫిరాయింపుల్ని ప్రోత్సహించలేదు? లాస్ట్ టైం కూడా 23 మంది ఎమ్మెల్యేలని జగన్ గారి దగ్గర నుంచి లాక్కున్నారు కదా. మరి అప్పుడు వాళ్ళు అవినీతి పరులు కదా, అవినీతి పరులు మీకు తెలియదా? అంటే మీరు మామూలుగా వైసీపీ వాళ్ళు అంటేనే అవినీతి పరులను నిందలేస్తూ ఉంటారు కదా. మరి వైసీపీ వాళ్ళని ఇంతమంది ఇప్పుడు కూడా మన కడపలో మీ వైపున చాలామంది వచ్చారు కదా. 10 మంది గైర్హాజరయ్యారంటే దాని అర్థం ఏమిటి? 42 మందిలో 10 మంది గైర్హాజరయ్యారంటే మీ వైపు ఉన్నారనే కదా అర్థం. మరి వాళ్ళు వైసీపీ వాళ్ళని మీరు ఇక్కడ నిందించారు కదా వాళ్ళు అవినీతి పరులని. మరి అక్కడ మాత్రం నిజాయితీ పరులు అయిపోయారా వైసీపీ వాళ్ళు? అదే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని వ్యతిరేకించినట్లు ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఇప్పుడు ఏమంటారంటే లేదు వాళ్ళందరినీ బలవంతంగా ఏకగ్రీవాలు చేయించారు కాబట్టి ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు అని కూడా అంటారు. ఏమైనా అనొచ్చు, రాజకీయాలు ఇది అనకూడదని ఏమీ లేదు. మనకు అవకాశాన్ని అనుసరించి మనం ఏమైనా మాడుతుంటాం. అన్ని పార్టీల్లో ఉంది ఆ లక్షణం, నాట్ ఓన్లీ టీడీపీ. అందరూ అదే మాడతారు, అవకాశాన్ని బట్టి మాడుతూ ఉంటారు. మనకు కుదరకపోతే విలువలు అంటారు, కుదిరితే బేరం చేసి వాళ్ళని లాక్కునేస్తారు. ఒక చిన్న కంపారిజన్ చూస్తే సార్, దీన్ని ఎక్కువ ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు గారు తీసుకుంటారా, ఎప్పుడు జగన్ తీసుకుంటారంటారా? జగన్ గారే తీసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఓడిపోయి డౌన్లో ఉన్నారు కదా. తన జిల్లాలో ఉన్న జెడ్పీ చైర్మన్ కూడా పోవడం అనేది ఆయనకి నష్టం ఎక్కువ చేస్తుంది. చంద్రబాబు గారికి పోయేది ఏముండదు, అది ఆయనది కానే కాదు కదా, టీడీపీ పోస్టు కానే కాదు అది. కాబట్టి ఆ కడప వైసీపీ వాళ్ళు చైర్మన్గా మారినా కూడా ఆయన పోయేది ఏమి లేదు. అయితే ఆయన కూడా అక్కడ కడపలో ఈయన్ని ఓడిస్తే తెలుగుదేశం పార్టీకి అదనపు మైలేజ్ కదా. చూసారా, చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ చాణక్యంతో ఓడించారు, జగన్ జిల్లాలోనే జడ్పీ చైర్మన్ ఎగరేశారు అని ఒక పేరు వస్తుంది కదా ఆయనకి. కాబట్టి ఇద్దరు ప్రెస్టీజియస్గానే తీసుకుంటారు. చంద్రబాబు గారి కంటే జగన్ గారు ఎక్కువ ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళైతే ఏదన్నా వాళ్ళకి ముట్టు చెప్పాల్సి ఉంటుంది ఎంతో కొంత అన్నట్లుంది. జగన్ గారికి కూడా ఆ పరిస్థితి ఉంటుందా? అంటే ఆపుకోవాల్సి ఏమో రాజకీయాల్లో ఏమైనా ఉండదు, అండర్ కరెంట్గా ఏం జరుగుతాయో మనకేం తెలుసు. వాళ్ళందరినీ ఈ రోజుల్లో విధేయత, అభిమానము ఇవన్నీ కూడా నమ్మశక్యంగాని పదాలు. ఎక్కువగా రాజకీయాలు వ్యాపారంగా మారిపోవడం వల్ల డబ్బులే చలామణిలో ఉంటాయి. కాబట్టి డబ్బుతో వాళ్ళని కట్టిపడేయచ్చు, లేదంటే విధేయత అనేది ఉండొచ్చు. అవన్నీ మనం ప్రిడిక్ట్ చేసే విషయాలు కాదు. కానీ డబ్బే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది రాజకీయాల్లో, అందులో నో డౌట్. ఎందుకంటే విలువలు, విధేయతలు ఇవన్నీ కూడా పాతకాలంతోనే వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కొత్త కాలం అంతా ప్రయోజనము, అవసరము, డబ్బు ఇవే నిర్ణయిస్తాయి. ఓకే,
మరి డబ్బు ప్రలోభాలతో వారి వైపు తిప్పుకొని ఇన్ కేసు టీడీపీ కనుక ఆ స్థానాన్ని గెలుచుకుంటే దాన్ని ఏ రకంగా చెప్తారు? విలువలనే పదాన్ని పక్కన పెట్టి ఏ విధంగా చెప్తారని జగన్ గారి మీద వాళ్ళకి అసహనము అసంతృప్తి ఉంది, జగన్ గారి మీద వాళ్ళకి నమ్మకం పోయింది ఆ పార్టీలో, అందుకని మా వైపు వచ్చారు అని చెప్తారు అంతే, సింపుల్. ఇక్కడ విలువలు అనేది పెద్ద పదాలు ఎందుకు అక్కడ? రైట్ సార్, చూద్దాం మరి ఇది ఎంత ఆసక్తికరంగా సాగుతుందో. వైజాగ్ అయితే చాలామంది విశాఖది ఆసక్తిగా ఎదురు చూస్తారు. సడన్గా ఒక మంచి షాక్ ఇచ్చినట్లు అయిపోయింది ఆ సిచ్యువేషన్ ఏమో ఏకగ్రీవం అయ్యేసరికి. ఇక్కడ నంబర్ పెద్దది కాబట్టి అందరూ అనుమానించారు అంత ఈజీనా ఇంతమందిని లాగడం అని. ఇక్కడ నంబర్ చిన్నది కాబట్టి గేమ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఓకే రైట్ సార్, చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.